హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి గరిడేపల్లి మండలం మాజీ ఎంపీపీ గారు పగిడిమర్రి రంగనాథ్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ మీ రాజకీయ నేపథ్యం ఏంది? మీ నాన్నగారు కూడా కాంగ్రెస్ పార్టీకే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా మొన్నటి వరకు ఎంపీపీగా చేశారు. మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? అసలు కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి గల కారణాలు ఏంటి సార్? మాది మొదటి నుంచి కాంగ్రెస్ ఫ్యామిలీ. మొట్టమొదటి మా నాన్నగారు జాన్పాండ్ మేజర్కి చైర్మన్గా ఉన్నారు. తర్వాత ఆయన తదనంతరం నేను ఎంపీపీగా చేశాను. ఎంపీపీ 5 సంవత్సరాలు గరిడేపల్లి అభివృద్ధి కోసం పాటుపడ్డాను. ఎటువంటి మచ్చ లేకుండా ఈ రోజు దాకా నెట్టుకుంటూ వస్తున్నాం. ఎందుకో కాంగ్రెస్ మొదటి నుంచి మాకు కాంగ్రెస్ మీదనే అభిమానం. చాలామంది పార్టీ మారాలి అని ట్రై చేసినా నేను మారలేదు. మా ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో మేము ఇప్పటిదాకా కొనసాగుతున్నాం. ఓకే సార్. అంటే అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా మీరు అభివృద్ధి కార్యక్రమాలు ఎలా సాధ్యమైంది సార్ మీకు ఎంపీపీగా? ఎంపీపీకి వచ్చే నిధులు ఒకటి, అప్పుడు మాకు జైపాల్ రెడ్డి ఎంపీగా ఉన్నారు, మళ్ళీ రేపాల్ సీన్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. వారి ద్వారా వాళ్ళకి వచ్చిన ఫండ్స్ మాకు డైరెక్ట్ మండలానికి వచ్చిన ఫండ్స్ అన్నీ కలుపుకొని కొంచెం జన్మభూమి మీద అట్లా మండలాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాము. మాకు ముఖ్యంగా రేపాల్ సీన్ గారు మరి అప్పుడు ఒక 3 years గవర్నమెంట్లో ఉన్నారు. అప్పుడు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారి సహకారంతో, అందులో జోల్కంటి రంగారెడ్డి సహకారంతో మేము ఇప్పటిదాకా అప్పుడు డెవలప్ చేసినాం. అంటే జూలకంటి రంగారెడ్డి గారు ఎలాంటి అభివృద్ధిని అందించింది సార్? ఆయన ఎక్కడ ఏం అవసరం ఇట్లా అవసరం ఉన్నాయి సార్ అంటే ఆయన జైపాల్ రెడ్డి సహకారంతో మాకు జైపాల్ రెడ్డి సహకారంతో ఇచ్చారు. అంటే ఎంపీపీకి అప్పుడు విలువలు ఉండేది సార్? చాలా విలువ ఉండేది. అంటే ఎట్లాంటి గౌరవాలు దక్కినాయి ఎంపీ అంటే ఎంపీపీ అంటే అప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ కొంచెం అప్పుడు ఉన్నాయండి. ఇప్పుడు గరిడేపల్లి అంటే హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ వస్తుందా? అంటే అప్పుడు మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ ఉంది. ఇప్పుడు హుజూర్నగర్ వస్తుంది. మొన్నటి వరకు సైదిరెడ్డి గారు ఎమ్మెల్యేగా కొనసాగించింది సార్. ఎందుకు ఓడిపోయింది సార్? ఓడిపోవడానికి కారణాలు ఏంటి? ఇంకా ప్రజా వ్యతిరేకత. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పై ఎలాంటి పరిపాలన అందించింది? వాళ్ళ పరిపాలన బాగాలేదనేది కదా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చి. 9 సంవత్సరాలు చేసిరు కదా సార్. ఇసుకుపోయారు జనం. దేంట్లో అంటే ఏ పరంగా? అన్నిట్లా ఇసుకుపోయారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది సార్, మరి ఎట్లా ఉంది? చాలా బాగుందండి. ఎందుకంటే చెప్పిన 6 గ్యారెంటీలలో చేసుకుంటూ వస్తున్నాం. 1.5 year కదా అయింది. ఫ్రీ బస్సు అది సక్సెస్. మేజర్ మా ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో సన్న బియ్యం అది సక్సెస్. రుణమాఫీ దాదాపు 90% అయిపోయింది. ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని ఆగినాయి. అవి గవర్నమెంట్ ప్రాబ్లం కాదు, అది రైతులు బ్యాంకు ప్రాబ్లం వల్ల ఆగినాయి తప్ప గవర్నమెంట్ వల్ల ఆగినాయి కావాలి. ఒకసారి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు సార్. అంతా ఇక్కడున్న ప్రజలు కూడా ముఖ్యమంత్రి అయితే బాగుండు అనే ఆలోచనతో ఉన్నారు. మరి ప్రజా ఆలోచన మేరకి అది నెరవేరదంటారా? నెరవేరదని అనుకుంటున్నాను. నెరవేరాలని కోరిక. రేవంత్ రెడ్డిని ఏం చేద్దాం అనుకుంటారు సార్? రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, అంటే ప్రజల కోరిక మేరకు అయితే అట్లా ఉంది మా నియోజకవర్గం. ఓకే సార్. ఇప్పుడు ఈ నియోజకవర్గం అంటే గతంలో మిర్యాలగూడ నియోజకవర్గం అంటే అప్పుడు ఎట్లా ఉంది సార్? అప్పుడు జూలకంటి రంగారెడ్డి, ఇప్పుడు బత్తుల లక్ష్మారెడ్డి వచ్చిండు, మొన్నటి దాకా బీఆర్ఎస్ అభ్యర్థి ఉండే. ఎట్లా చేసారు సార్ ఈ నియోజకవర్గాన్ని? డెవలప్ చేసారు సార్. ఇప్పుడు బిఎల్ఆర్ గారే చేస్తున్నారు. ఇప్పుడు హుజూర్నగర్ ఉంది కాబట్టి ఇప్పుడు హుజూర్నగర్, అప్పుడు మిర్యాలగూడ, ఇప్పుడు బిఎల్ఆర్ గారు కూడా మంచిగా చేస్తారు సార్. ఈ 6 గ్యారెంటీలలో ఒకటైనా ఉచిత బస్సు పైన వ్యతిరేకతలు వస్తున్నాయి సార్. ఎందుకంటే ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అనేది ఒకటి బాగా సార్. ఒక మంచి పని కాడ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నచ్చిన వాళ్ళకో నచ్చలేదు అంటారు, నచ్చిన వాళ్ళకో నచ్చింది అంటారు. అంటే దీంట్లో అంటే ఎంతసేపు ఉన్న లక్షల జీతాలు తీసుకునేటోళ్ళే పోతున్నారు. నిజంగా పేదవాళ్ళు ఎవరు నడుస్తలేరు అనేది. లక్షల జీతం తీసుకునేటోళ్ళు కార్లో పోతారు, బస్సులో అయితే పోతారు. ఉద్యోగస్తులు కూడా టీచర్స్ అట్లా అందరూ కార్లో పోతారు, బస్సులో ఎవరు పోతారు, బండి మీద పోతారు. సరే సార్. ఇప్పుడు రేషన్ కార్డులు ఎంత మేరకు వచ్చినాయి సార్? మొన్న ప్రజాపాలనలో రేషన్ కార్డులు కానీ ఇందిరా దాదాపు చాలా మందికి వచ్చినాయి. ఎక్కడో టెక్నికల్ ప్రాబ్లం అవి కూడా సాల్వ్ చేస్తాం. ఇంకా మా ఉత్తమ్ కుమార్ అసలు పని రాక్షసుడు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆ డెవలప్మెంట్లో ఏ మాత్రం వెనకాడారు, ఎప్పటికప్పుడు రివ్యూ తీసుకుంటాడు మాది, దాన్ని బట్టి ఫాలో అవుతుంటాడు సార్. సార్ మాకంటే మీకే ఎక్కువ తెలుసు సార్ గురించి. ఎట్లాంటి అభివృద్ధి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తున్నారని తెలుస్తుంది సార్. అవి ఎక్కడెక్కడ అసలు ఏమేమి చేస్తున్నాడు అంటే మంత్రి గారు? ఇప్పుడు
అందరికి తెలుసు. ఇప్పుడు ప్రతి ప్రాజెక్టు మీద ఆయన అవగాహన ఉంది. ప్రతి ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఆయన కృషి చేస్తుండే. ఎందుకంటే ఎప్పటికప్పుడు మా నియోజకవర్గం కూడా ఏమైనా పెండింగ్ ఉన్నాయని మా నియోజకవర్గం కోదా నియోజకవర్గం ఎప్పుడు మీటింగ్ చేస్తున్నట్టు మన మిరాలగూడెం కూడా ఒకసారి పెట్టి నల్గొండ ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం చేసి పెడుతున్నాడు. ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయని శాంక్షన్ చేస్తున్నాడు. పనులు అవుతున్నాయి అన్నీ. సార్ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎంత మేరకు లబ్ధి చేకూరిందంటారు సార్ ప్రజలకి? చేకూరలేదు కాబట్టి కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. చేకూరిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే వాళ్ళు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చారు, వీళ్ళు తులం బంగారం అన్నారు. అది లాస్ట్ మూమెంట్లో ఇచ్చారు కళ్యాణ లక్ష్మి. అక్కడ ముందు ఏం లేదు. వాళ్ళు రుణమాఫీ కూడా చేయలేదు. మేము రుణమాఫీ చేసినాం. వాళ్ళు 1,00,000 అన్నారు, మేము ఇంకా 2 లక్షల దాకా చేసినాం దాదాపు. అంటే రైతు బంధు ఇక్కడ ఇంతవరకు రైతు బంధు పడలేదు. అప్పుడు రైతు బంధు ఇచ్చారు. రైతు బీమా పథకం అద్భుతమైన పథకం గత ప్రభుత్వం అన్నారు. ఈ ప్రభుత్వంలో రైతు బీమాని తీసేసిరు అంటున్నారు సార్. మరి దీని పాత పథకాలు ఏం తీసేయలేదు సార్. అది అవన్నీ కంటిన్యూషన్ అయితేనే ఉన్నాయి. అంటే పేర్లు మార్చిరు అంటున్నారు. పేర్లు అంటే ఇంకా ఎవరికి అనుకూలం పేర్లు మార్చి నడిపిస్తున్నారు అంటున్నారు. ఓకే సార్, ఇప్పుడు మీ విద్యా నేపథ్యంలో ఎంతవరకు మీరు చదువుకోవడం జరిగింది? రాజకీయం అంటే అసలు ఇళ్ళకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంట్రెస్ట్ సార్. నేను బీకామ్ దాకా చదివాను మిర్యాలగూడెంలో. ఇంకా పొలిటికల్ మా నాన్న ఉండి కాబట్టి అప్పటి నుంచి మాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది పొలిటికల్. అంటే నాన్నగారే మీకు ఆదర్శం అంటారా? నాన్నగారు మీరు ప్రజాసేవకులని కూడా తెలుస్తుంది సార్. నాన్నగారి కాంచి వచ్చిందా మీరే మొదలు? ఇంకా ఏదైనా నాన్నగారి నుంచి ఇన్స్పిరేషన్ మాకు. అంతే. మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబం. ఈ అంటే మొత్తం కూడా ఆసియా ఖండంలోనే నెంబర్ 1 అన్నారు సార్ మీ రైస్ మిల్లు. అది ఎంతవరకు సాధ్యమవుతుంది? నిజంగా కూడా అది అంత పెద్ద మిల్లుని స్థాపించడానికి గల మీ పట్టుదల ఏంటి? అంత పెద్ద అందరు చాలా ఉన్నాయిలేండి ఇప్పుడు. ఇదివరకంటే లేవు కానీ ఇప్పుడు అన్నీ ఉన్నాయి. అంటే మీదే ఫేమస్ అంటే అట్లా ఏం లేదు అందరి. మీ దాంట్లో ఎట్లా సార్ రైస్ కొంటారా? వడ్లు కొంటారా మీరు రైతులే? ఎన్ని టన్నులు కొంటారు సార్? ఇంకా కెపాసిటీని బట్టి ఎన్ని వస్తే అన్ని కొనుక్కుంటూ పోతారు సార్. ఇప్పుడు మొత్తం చూసుకుంటే ఇక్కడ యువత మొత్తం కూడా డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు సార్. దాని నిర్మూలన కోసం గవర్నమెంట్ ఎలా చర్యలు చేపడుతుంది? అసలు స్ట్రిక్ట్గా ఉంది. అసలు పోలీస్ వ్యవస్థ దాని మీద చాలా దృష్టి పెట్టి ఆపడానికి బాగా కృషి చేస్తున్నారు. చాలా కంట్రోల్ అయింది. అయినప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి కదా సార్. ఇక్కడ మందకి కూడా గంజాయి పట్టుబడింది. అట్లా పట్టుబడుతున్న వల్లనే కొంచెం తగ్గుతుంది. వాళ్ళు యాక్టివ్గా ఉండి ఇట్లా పట్టుకోవటం వల్ల కేసులు పెట్టడం వల్లనే కొద్దిగా కంట్రోలింగ్ చాలా వరకు అయింది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 24 గంటలు శ్రమిస్తున్నా అంటున్నాడు. ఎలాంటి అభివృద్ధి చేస్తున్నాడు ఇక్కడ? ఇక ఆయన అభివృద్ధిలో ఆయన ఎదురు పడేటోడు ఎవరు లేరు సార్. మీకు ప్రతి నెలకోసారి మీటింగ్ పెడతాడు, రివ్యూ చూసుకుంటాడు, ఫోన్లో అడుగుతుంటాడు మేము పోయి ఇది పలాంది అంటే. ప్రతి డెవలప్మెంట్లో ఇంకా ఆయనకి మించిన లేడు. మీరు అసలు రాష్ట్రంలో డెవలప్మెంట్లో ఆయనకు సార్కి మించిన లేరు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఫుల్ పర్ఫెక్ట్. అట్లా మీరు చూసుకోండి, ఏ ఊరికి పోయినా మీకు రోడ్డు లేదు అనేది లేదు, రోడ్డు ఉన్నది లేదు అనేది లేదు. ఇక అసలు దొరకదు మీకు. సార్ జానారెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి సార్? చాలా బాగున్నాయి. అప్పుడు నేను కూడా ఎంపీపీ ఉన్నాను. ఎట్లా ఉంది అప్పుడు? అంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కొనసాగించడం జరిగింది. చాలా బాగుంది. అప్పుడు నేను కూడా ఎంపీపీ ఉన్నాను. మాకు సిపిఎం ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి కొంచెం జాన్ రెడ్డి గారు జయపల్లి గారు మాకు పుషింగ్ ఇచ్చేది. అప్పుడు మిర్యాలగూడెం నియోజకవర్గానికి. అప్పుడు మిర్యాలగూడెం పక్కనే కాబట్టి మాకు. ఇప్పుడు మహిళా రక్షణ ఏ విధంగా ఉంది సార్ ఇక్కడ? మీకే తెలవలేదు శాంతి భద్రత అసలు ఏది మాకంటే సార్ మేము చూసే దాంట్లో అక్కడ ఏదో రోజు ఒకటి జరుగుతూనే ఉంటున్నాయి. హోమ్ మినిస్టర్ మొత్తం కూడా ముఖ్యమంత్రి చేతిలో ఉంది. ప్రతిపక్షాలు ఏమంటారు, ముఖ్యమంత్రి గారు కానీ ఉంది శాంతి భద్రత కాపాడలేకపోతుండ అని చెప్పేసి అంటున్నారు. దీనిపైన ఎట్లా మంత్రి పదవులు కేటాయించకపోవడానికి కారణాలు ఏంటి సార్? వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు, మంచి చేసినా విమర్శిస్తూనే ఉంటారు. సూపర్ స్టేట్ల శాంతి భద్రతలు సూపర్గా ఉన్నాయి సార్. రాజగోపాల్ రెడ్డి గారి మంత్రి పదవికి జానారెడ్డి గారు అడ్డుపడుతున్నారు. మనం ఎంతవరకు వాస్తవాలు? మనం వాటి గురించి పోవద్దు. అంటే ఇది కూడా మీ కాంగ్రెస్దే కదా సార్? కాంగ్రెస్ కానీ మనకు ఓకే సార్. మీరు ఎంపీపీగా ఉన్న కాలంలో అంటే మీరు నిర్మించిన కొత్త అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి చేశారు గరిడేపల్లి మండలానికి? సార్ లింక్ రోడ్స్ ఉన్నాయి.
చాలా ఉన్నాయి. అప్పుడు లింక్ రోడ్స్, మళ్ళీ ఊర్లో జన్మభూమి ద్వారా సీసీ రోడ్స్ ఉన్నాయి. ఇది 10% కంట్రిబ్యూషన్ కట్టి, తర్వాత మేము ఎంఆర్ ఆఫీసు, ఎండి ఆఫీసు బిల్డింగ్లు కట్టించాం. మళ్ళీ స్కూల్ బిల్డింగ్స్ చాలా వచ్చినాయి. అప్పుడు చాలా చేసాం. గరడేపల్లి మండలం అంటే అంత పెద్దగా అభివృద్ధి లేదు అంటున్నారు సార్. మరి అట్లా అది ఎక్కడ అబద్ధం సార్. చేయటం జరిగింది? ఏం లేదు. అక్కడ బస్ సౌకర్యాలు, రోడ్డు మార్గాలు, చుట్టుపక్కల గ్రామాలు కూడా డెవలప్మెంట్ లేదంటున్నారు. చాలా డెవలప్మెంట్ ఉంది. మీరు చూసుకోవచ్చు. మీరు చూసుకోండి, ఎక్కడ రోడ్డు లేదో ఒక్కటి మాట చెప్పండి. ఒకసారి ఈ ప్రభుత్వంలో విద్యా వైద్యం ఏ విధంగా అందుతుంది సార్? చాలా బాగుంది. బాగుంది. అంటే గత ప్రభుత్వంలో కూడా విద్య పైన చాలా దృష్టి పెట్టిందన్నారు కేసీఆర్ గారు. ఇప్పుడు వైద్యం పైన కూడా అప్పుడు పల్లె దవాఖానాలు తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏ విధంగా చేస్తుంది? ఇప్పుడు ప్రతి సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు హెడ్ క్వార్టర్లో హాస్పిటల్స్ ఉన్నాయి, సబ్ సెంటర్లు కూడా ఉన్నాయి. అందరు అందుబాటులో ఉన్నారు. అందరు జరుగుతుంది మంచి వైద్యం. సార్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీరు ఎంపీపీగా ఉన్నప్పుడు బెల్ట్ షాపులు ఇట్లానే ఉన్నాయా సార్? అప్పుడు బెల్ట్ షాపులు సార్, అవి బెల్ట్ షాపులు సాటుగా నడుస్తూనే ఉంటాయి. దానికి అంత నిర్మూలిస్తూనే ఉన్నాం, కానీ నిర్మూలిస్తూనే ఉన్నాం. ఇప్పుడు దాని ద్వారా మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా సార్. అంటే మొత్తం బానిసలు అవుతున్నారు కదా దాన్ని. ఏం లేదు సార్, ఏం లేదు. ఇప్పుడు నిర్మూలన కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా? ఇంకా గవర్నమెంట్ ఉంటే ఎప్పుడైనా నిర్మూలన. బెల్ట్ షాపులు ఎవరు ఎంకరేజ్ చేయరు కదా సార్, ఎవరు ఎంకరేజ్ చేయరు. దాని మీద పోలీసు వ్యవస్థ ఉంది, వాళ్ళు దాని మీద కఠిన చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంత మన అంటే అది అందరికి మనకు సంబంధించిన విషయమే కదా సార్. సక్సెస్ అయింది కదా, 42% రిజర్వేషన్ కూడా సక్సెస్ అయింది కదా అంటున్నారు. అందరూ అభినందిస్తారు దానివల్ల. సార్, ఇప్పుడు గరిడేపల్లిలో అంటే జూనియర్ కాలేజీ నిర్మించడాలు ఏమన్నా కార్యక్రమాలు మంత్రి గారు ఏర్పాటు చేస్తారు? దృష్టిలో ఉంది. అవకాశం ఎప్పుడు శాంక్షన్ చేపిస్తున్నారు. అక్కడ ప్రభుత్వ వైద్యశాల కూడా లేదు అనేది. ఎక్కడ గడిపిల్ల అంటే కొత్తగా వైద్యశాలనా? వైద్య హాస్పిటల్ ఉందిగా, అంటే తక్కువ సరిపోవట్లేదు అంటున్నారు కదా సార్. పెంచుతాడు. అక్కడ పెంచితే బాగుంటుంది అంటున్నారు. అంటే సార్ ఏం చేస్తారంటే, ఒక్కొక్క శాఖని తీసుకొచ్చినప్పుడు ఆ శాఖ మంత్రిని తీసుకొచ్చినప్పుడు ఆ శాఖ మంత్రి దృష్టి తీసుకుపోతాడు. అట్లా చిన్న చిన్న శాంక్షన్ చేస్తుంటారు. మండలం పెద్ద నియోజకవర్గం చేస్తాడు సార్. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం రెడ్డి రాజ్యం అంటున్నారు, అది ఎంతవరకు? అట్లా ఏం లేదు సార్. రెడ్డి రాజ్యం అయితే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ప్రవేశపెడతారు. అంటే వ్యతిరేకత వస్తుందని చెప్పి అట్లా ఏం లేదు. సార్, మీరు ఇప్పుడు అంటే సీనియర్ నాయకులుగా ఉన్నారు, మళ్ళీ గవర్నమెంట్ అంటే మంత్రి గారికి రైట్ హ్యాండ్గా ఉన్నారు. మీకు ఏదైనా పదవి ఆశించి పిలిచి పదవి ఇస్తే ఎలాంటి పదవి ఆశిస్తున్నారు సార్ మీరు? సార్, మేము సార్ని ఏం అడగం. సార్కి ఎవరెవరికి ఇవ్వాలని సార్కి దృష్టిలో. ఒకవేళ ఇస్తే మీరు ఏ పదవి ఇచ్చినా తీసుకుంటా, ఏది ఇచ్చినా తీసుకుంటాం. అంటే సార్కు తెలుసు. అంటే మా సార్ మొత్తం సార్కి ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎట్లా ఎప్పుడు ఆయన నియోజకవర్గం మీద కార్యకర్తల మీద దృష్టి పెడుతుంటాడు. సార్ ఏదైనా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎక్కడ ఓటమి లేదు, ఎందుకంటారు సార్? డెవలప్మెంట్ యాక్టివిటీస్, మంచితనం, వచ్చిన కార్యకర్తలను రిసీవ్ చేసుకోవటం. ఇట్లా మీరే చూడండి, ఇంతవరకు ఓటమి పరగాలి, ఇంతవరకు ఓటమి కాదు. అంటే దేనికి కాలేదు? ఆయన చేసే ప్రజాసేవ, కార్యకర్తల్ని ఆదుకోవటం, ఏది వచ్చినా వెనకుండటం. అంటే అప్పుడు కేసీఆర్కు రైట్ హ్యాండ్ అన్నారు ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అదే అవన్నీ పత్రిక వాళ్ళు సృష్టించినది తప్ప ఏం లేదు. ఓకే సార్, మీరు ఇప్పుడు మీ గరిడేపల్లి మండలాన్ని మిమ్మల్ని ఎంపీపీ చేసిన ప్రజలందరినీ కానీ ఓటేసిన ప్రజలందరూ వాళ్ళకేం చెప్పదలుచుకున్నారు? మర్చిపోలేము సార్. వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నంటే మీరు వచ్చి నాకు ఇంటర్వ్యూ తీసుకుంటున్నట్టు వాళ్ళనే కదా. అంటే ఫైనల్గా మీకు అంటే ఇప్పుడు రేపు ఎన్నికలు రాబోతున్నాయి సార్, గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ రాబోతున్నాయి. మళ్ళీ ఓటు అంటే చాలా విలువైంది, దాన్ని అమ్ముకుంటున్నారు. ఎందుకంటే 500కు 2000కు 3000కు ఒక ఓటు విలువ మన సూర్యాపేటలో 5000 కూడా పలికింది. ఇది ఆ విషయం మీకు కూడా తెలుసు. అట్లా కాకుండా ఓటర్లు ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు అమ్ముకోకుండా? పైసలు పంచకుండా ప్రచారం చేయాలని ఆలోచన. అలా సాధ్యమవుతుంది అంటారా? ఎందుకు అయింది? ఏం చెప్తారు ఓటర్లకు, ఏం చెప్తారు? ఫైనల్ ఏం లేదు, ఈ ఉత్తమ్ కుమార్ పరిపాలన, కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన చూసి ఓటేయమని చెప్తాం. 6 గ్యారెంటీలు. గత ప్రభుత్వంలో ఏమన్నా మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమన్నా నిర్మించారా సార్ బీఆర్ఎస్? అక్కడ ఎక్కడో మండలానికి ఒక పక్క నిర్మించారు, కానీ
మొత్తం సాధ్యం కాలేదు. మీ గరిడేపల్లి మండలంలో మా గడేపల్లి మండలం ఒక్కనో 2 చోట్ల చేసారు అంతే, అంత పెద్దగా ఏం కాలేదు. ఇప్పుడు ఇందిరా మిల్లు ఎన్ని శాంక్షన్ అయ్యాయి సార్ ఇక్కడ? చాలా అయినాయి, అంటే కస్టల్ విలేజ్లో మొత్తం అయినాయి. మండలానికో ఒక మొదటి విడత వచ్చినాయి, మళ్ళీ రెండో విడత కూడా వచ్చే ఉన్నాయి, దానికోసం ఎదురు చూస్తున్నాం. అంటే చాలా వరకు ఇక్కడ రేషన్ కార్డులు లేవు సార్. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రేషన్ కార్డులు ఇవ్వకుండానే 6 గ్యారంటీలు మొదలుపెట్టింది. ఈ 6 గ్యారంటీలు కూడా రేషన్ కార్డుకే ముడిపెట్టడం జరిగింది సార్. మరి రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు? రేషన్ కార్డు స్టార్ట్ చేసారు కదా సార్, ఇస్తారు. చాలా చోట్ల రాలేవు ఇంకా సార్. పెద్ద రాష్ట్రం అయితేనే ఉంటాయి, మా దగ్గర అయితే శాంక్షన్ అయితేనే ఉన్నాయి, దాన్ని బట్టి ప్రాసెస్. సార్ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పరిపాలన ఈ అంటే సంవత్సరంన్నర దాటిపో వస్తుంది, ఎలా ఉంది సార్? చాలా బాగుంది. కేసీఆర్ది చూసుకుంటే ఇది చూసుకుంటే ఎట్లా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే ఏ విధంగా బాగుంది అంటున్నారు? డెవలప్మెంట్ యాక్టివిటీస్ 6 గ్యారంటీలు అమలు కావటం, కొద్దిగా రుణమాఫీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్. రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ, 2 లక్షలు. ఈ 500 బోనస్ గరిడేపల్లిలో మొత్తం పూర్తి పడుతున్నాయి సార్? పడుతున్నాయి సార్. పడకపోతే రైతులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పేపర్కు ప్రతిపక్షం ఉంటుంది, పడుతున్నాయి కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. సన్నోడ్లు మొత్తం కూడా. అంటే ఇక్కడ రైతులు మొత్తం కూడా ఎక్కువ శాతం ధాన్యం ఏది పెడుతున్నారు సార్? అంటే వరి, దొడ్డొడ్లు, సన్న ఎక్కువ మొత్తం సన్న. అంటే ఎందుకు 500 బోనస్ రావడంతో పెడుతుంది? లేదు మొదటి నుంచి కొద్ది ఏరియాలో దొడ్డొడ్లు పెడతారు, కొన్ని 10% దొడ్డొడ్లు పెడితే 90% సన్నట్లు మొదటి నుంచి. ఓకే సార్. ఇప్పుడు గరిడేపల్లి ప్రజలు మొత్తం కూడా పగిడిమర్రి హరినాథ్ గారికి రంగనాథ్ గారికి ఓటు ఎందుకు వేయాలి, ఏం చెప్తారు? ఇక వాళ్ళు మా మంచితనం, డెవలప్మెంట్ యాక్టివిటీస్, రిసీవింగ్. అంటే మిమ్మల్ని చూసేయాలా, పార్టీని చూడాలా, ఉత్తమ్ కుమార్ చూడాలా? మూడు సార్. ఉత్తమ్ కుమార్ రెడ్డి డెవలప్మెంట్ యాక్టివిటీస్, మేము ఆయన ఆదర్శం తీసుకొని మేము మండలంలో మేము ఫాలో అవుతుంటాం. ఏ కార్యకర్తకు వచ్చినా, ఏది వచ్చినా, ఏది రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, స్టేషన్లో కానీ ఎంఆర్ఓస్ ఏ పని ఉన్నా మేము చేస్తుంటాం. రంగనాథ్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కుడి చేయి అంటున్నారు, ఎంతవరకు వాస్తవం? అదృష్టంగా సార్, అది వాస్తవమే కదా సార్? ఆయనకి కుడి భుజం ఎడం భుజం ఉండదు సార్, అలా ఈక్వల్. అంటే అందరికంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎక్కడ పోయినా కూడా మిమ్మల్ని వలకరించడం కానీ. ఆ స్థాయికి మీరు ఎట్లా వచ్చారంటే? ఒకటి ఏంటంటే సార్ అందరిని పలకరిస్తాడు, అట్లా ఏం లేదు, అందరు అలా ఈక్వల్. కాకపోతే మండలంలో ఒక 10 మంది రిప్రజెంటేటివ్ కావాలని కొద్దిగా ప్రియారిటీ బేస్. రానున్న కాలంలో హుజూర్ నగర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే స్థానం మీది అంటున్నారు. మా సారు నాకు సారు వేరే వెళ్తాడు సార్, తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్నాయిగా కాన్స్టిట్యున్సీలో. మేము పంపించాం కదా సార్ని, ఎప్పుడైనా మాకు ఆయన సారు మీదనే పోటీ చేసే సందర్భం వస్తే ఎలా? అసలు సాధ్యం కాదు, రాదు మొత్తం. ఒకవేళ మీరు పార్టీ మారే ఆలోచనలు ఏం లేవు సార్. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ మారలేదు, ఇప్పుడు ఎందుకు మారుతుంది? అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు సార్? ఇంకా దాన్ని బట్టి నడుచుకున్నాం సార్ మేము. అంటే ఇంత లేదు అప్పుడు పొలిటికల్, అప్పుడు కొంచెం తక్కువ, లిమిటెడ్ పర్సన్స్ తోటి పొలిటికల్. అంటే కార్యకర్తలు, ఓటర్స్ ఉంటారు కానీ ఇంత అవేర్నెస్ లేదు అప్పుడు. అంటే ఇప్పుడు ఎలాంటి అవేర్నెస్ తీసుకొచ్చారు? అంటే సోషల్ మీడియా ఉంది కాబట్టి, అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, చాలామంది మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఈ పార్టీ పదవులు చాలా వచ్చినాయి అప్పుడు. ఇప్పుడు సార్ ఇప్పుడు సరే ఓన్లీ గరిడేపల్లి అంటున్నారు, గరిడేపల్లి వరకే చెప్తాను సార్. ఈ సర్పంచులు లేక విలేజ్లలో వాళ్ళ పదవులు ముగిసి కూడా సంవత్సరంన్నర దాటిపోయింది. స్పెషల్ ఆఫీసర్లు తీసుకొచ్చారు సార్, వాళ్ళు ఎవరో కూడా ప్రజలకు తెలియట్లేదు. అభివృద్ధి మొత్తం కుంటుపడుతుంది, కేంద్ర నిధులు రావట్లేవు. మరి ఎలా సాధ్యమవుతుంది డెవలప్మెంట్? మాకైతే బాగానే ఫండ్స్ వస్తున్నాయి సార్, మా నియోజకవర్గానికి అయితే మంచిగా. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు కాబట్టి వస్తున్నాయి, లేని దగ్గర ఇబ్బంది వస్తున్నాయి అక్కడ కూడా. సరే ఏ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే శాంక్షన్ చేయించుకోవడానికి ట్రై చేస్తారు. ఎలక్షన్లు ఎందుకు జాప్యం జరుగుతుంది సార్? ఎన్నికలు ఈ బీసీ రిజర్వేషన్ కోసం ఆపిరని అందాదా మీకు తెలిసి ఎన్నికలు ఎప్పుడు జరిగే ఆలోచన ఉంది? ఒక 2-3 months జరుగుతాయని అనుకుంటున్నాను, జూన్, జూలై, ఆగస్టు ఆ ప్రాంతాన్ని. ఓకే సార్. మరి ఇప్పుడు మీకు ప్రజలు ఓటేస్తేందుకు సిద్ధపడుతున్నారు సార్? ఆ గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కానీ సరే అరాచకాలు కానీ అన్నిటినీ కూడా వెలిగి ఉన్నారు. మీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు.
మరి మీరు ఫెయిల్ అయినరా పాస్ అయినరా రేపు ప్రజలు తీర్పిస్తారు. అవును, ఆ? పాస్ అయ్యి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏం చేస్తాం సార్, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తీసుకుపోయి ఓటు అడుగుతాం. మాకు ఆ బాధ్యత ఉంది, హక్కు ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.